జానీ మాస్టర్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. లైంగిక వేధింపుల కేసు రిమాండ్ రిపోర్టులో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టినట్లు సమాచారం. జూనియర్ కొరియోగ్రాఫర్ కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కేవలం ఉద్దేశపూర్వకంగా 2017లో ఒక ప్రోగ్రాంలో పరిచయమైన యువతిని తన టీంలోకి జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు. ఇదే విధంగా 2020లో ముంబైలోని ఒక హోటల్లో తన అసిస్టెంట్పై జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయసు 16 ఏళ్లుగా పోలీసులు తేల్చి చెప్పారు. 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్ కేసులో మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోతుందని కొంతమంది అంటున్నారు. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం తన భర్తను కుట్రపూర్వకంగా ఇరికించానని ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీలో ఆయన ఎదుగుతున్నాడని, ఇలా చేశారని ఆమె మండిపడ్డారు. అదేవిధంగా తన భర్త ఎప్పుడూ తనను మతం మార్చుకోమని బలవంతం చేయలేదని, తాను ఇష్టప్రకారం జానీ మాస్టర్ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన భర్త తప్పు చేసి ఉంటే నేనే వదిలేసి వెళ్ళిపోతానంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పుష్ప 2 సెట్లో గొడవ జరిగిందన్న దానిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు సెట్లో నేను కూడా ఉన్నాను, అలాంటి గొడవేం జరగలేదంటూ కొట్టిపాడేశారు. బాధిత కొరియోగ్రాఫర్ తన వయసు కూడా దాచేస్తుందని, డీలో అడుగుపెట్టే సమయానికి తాము మేజర్ అని, అయితే మైనర్ అంటూ అబద్ధం చెబుతుందని ఆరోపించారు సుమలత. మొత్తం వ్యవహారంలో బాధితురాలు తల్లి ఎందుకు బయటికి రావడం లేదు, ఆమె ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు నిజాలన్నీ తెలుసు, అందుకే మాట్లాడడం లేదు. నేను మా ఆయనకు రెండో పెళ్లి చేయాలని చూడడం కూడా అబద్ధమే. ఏ భార్య అయినా తన భర్తకు మరో పెళ్లి చేయాలనుకుంటుందా? మా ఆయనపై చేస్తున్న ఆరోపణలకు ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదని జానీ మాస్టర్ భార్య చెప్పుకొచ్చారు. మరోవైపు జానీ మాస్టర్ నిజంగా నేరాన్ని అంగీకరించారా లేదా ఒప్పుకునేలా చేశారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బాధితురాలి వెనుక బడా నిర్మాణ సంస్థల ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా హీరో బన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. పవన్ టార్గెట్గా వాళ్ళు ఇదంతా చేస్తున్నారని వాదన కూడా ఉంది. తీగ లాగితే డొంకంతా కదులుతుందని కావాలనే బాధితురాలితో ఈ కేసు పెట్టించారని అంటున్నారు. ఇలాంటి మాటలు ఎన్ని వినిపించినా ఫలితం లేదని చెప్తున్నారు. అయితే కొందరు మాత్రం శ్రేష్ఠికి అన్నీ తెలిసే చేసిందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఒకవేళ లైంగిక దాడి జరిగితే 6 నెలల లోపు మాత్రమే కేసు పెట్టాలి, ఇన్ని ఏళ్ల తర్వాత ఎలా పెడతారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎపిసోడ్ చూస్తున్నట్లయితే ఇద్దరి తప్పు ఉందని అర్థమవుతుంది. అలాంటప్పుడు జానీ మాస్టర్ ఎందుకు పోలీసుల దగ్గర తనదే తప్పని ఒప్పుకుంటున్నారు అనే విషయానికొస్తే కోర్టుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నిజాలు ప్రూవ్ అవ్వాలి. అక్కడ ఏమాత్రం బాధితురాలు తడబడినా కూడా జానీ మాస్టర్కే అనుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకే లైంగిక దాడి చేశారని ఒప్పుకున్నాడని, ఇక్కడ జానీ మాస్టర్ చాలా తెలివిగా వ్యవహరించారని అంటున్నారు. అయితే ఇందులో రిస్క్ లేకపోలేదు. ఒకవేళ బాధితురాలు అన్ని నిజాలు నిరూపించగలిగితే జానీ మాస్టర్కు 7 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చూడాలి మరి జానీ మాస్టర్ కేసు వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందో.